విడాకుల రోజున భార్య చేసిన ఒక్క పని భర్త జీవితాన్ని తల్లకిందులు చేస్తుంది. డబ్బు కోసం భార్య వదిలేసిందని అనుకున్నాడు, కానీ 3 ఏళ్ల తర్వాత బయటపడిన నిజం అతన్ని ఏడిపించింది. తన భర్త కల కోసం తన జీవితాన్ని నరకంగా మార్చుకున్న భార్య కథ. విడాకుల రోజున కూడా తన భర్త కొనిచ్చిన ఆకుపచ్చ చీరనే ఎందుకు కట్టుకుంది? ఆ రహస్యం షాక్ ఇస్తుంది. కోటేశ్వరుడి కారులో వెళ్లిపోయిన భార్య, కానీ అసలు విలన్ ఎవరో చివరిలో తెలుస్తుంది. ఒక చిన్న డైరీ 3 సంవత్సరాల అపార్థాన్ని ఒక్క క్షణంలో చెరిపేసింది. భార్యను మోసగత్తె అనుకున్న భర్త నిజం తెలుసుకున్న తర్వాత నేలపై కూలిపోయాడు. ప్రేమ గెలిచిందా లేక డబ్బు గెలిచిందా? చివరి 10 నిమిషాలు మీ కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తాయి. ఒక భర్త ఆశయం కోసం భార్య చేసిన త్యాగం చరిత్రలో నిలిచిపోతుంది. ఈ కథ చివరిలో వచ్చే డైలాగ్ ప్రతి ఒక్క ప్రేమికుడు గుండెను తాకుతుంది. ఈ వీడియోను మధ్యలో ఆపకండి. చివరిలో వచ్చే ట్విస్ట్ మీ ఊహలకు అందదు. ప్రేమను ఓడిపించడానికి డబ్బు వచ్చింది, కానీ చివరికి గెలిచింది నిజమైన ప్రేమే. కోట్ల రూపాయల కుట్ర వెనుక దాగి ఉన్న ఒక భార్య త్యాగం నిజం తెలిసిన తర్వాత షాక్ అవుతారు. నన్ను ద్వేషించు, కానీ నీ కల మాత్రం చనిపోకూడదు. ఈ ఒక్క మాటే మొత్తం కథ సారాంశం. ఈ ప్రేమ కథ ముగిసే సమయానికి నీ కళ్ళల్లో కన్నీళ్లు రావడం ఖాయం. నన్ను ద్వేషించు, కానీ నీ కల మాత్రం చనిపోకూడదు. ఈ రోజు ఫ్యామిలీ కోర్టు వాతావరణం ఎప్పటిలాగే రణగణ ధ్వనులతో ఉంది, కానీ రామ్ చెవులకు అవేవి వినిపించడం లేదు. అతని ప్రపంచం నిశ్శబ్దంగా కుప్ప కూలిపోతుంది. విడాకుల పత్రాలపై సంతకం చేసేటప్పుడు రామ్ చేతులు వణికాయి. పెళ్ళైనప్పుడు 7 అడుగులు నడిచిన ఆ చేతులతోనే ఇప్పుడు శాశ్వతంగా విడిపోవడానికి సంతకం చేశాడు. పక్కనే ఉన్న శృతి ముఖంలోనికి చూశాడు. ఆమె ముఖం ఒక రాతి శిల్పంలా ఉంది. కళ్ళల్లో నీరు లేదు, పెదవుపై వణుకు లేదు, పూర్తి భావశూన్యత. కానీ ఆమె కట్టుకున్న చీర రామ్ గుండెను కోస్తోంది. అది ఒక ముదురు ఆకుపచ్చ రంగు పట్టు చీర. శృతికి ఆ రంగంటే చాలా ఇష్టం. ఆ చీరను కొనడానికి రామ్ తన 2 నెలల ప్రభుత్వ టీచర్ జీతాన్ని దాచాడు. తను వేసుకునే చొక్కాలు చిరిగిపోతున్నా కొత్తవి కొనకుండా ఆమె మొదటి పుట్టినరోజుకు ఎంతో ప్రేమగా కొనిచ్చిన బహుమతి అది. ఇద్దరు కోర్టు మెట్లు దిగి బయటకు వచ్చారు. రామ్ ఏదో అడగాలని ప్రయత్నించాడు. శృతి అన్నాడు నెమ్మదిగా. ఆమె వెనక్కి తిరగలేదు. సరిగ్గా అదే సమయానికి ఒక నల్లటి లగ్జరీ బెంచ్ కార్ కోర్టు గేటు ముందు ఆగింది. ఆ కారు తలుపు తెరుచుకోగానే అందులో శృతి కంపెనీ బాస్ విక్రమ్ కూర్చొని ఉన్నాడు. అతని ముఖంలో గెలుపు గర్వం స్పష్టంగా కనిపిస్తోంది. శృతి ఏ మాత్రం ఆలోచించకుండా ఆ కారు ఎక్కింది. కారు అద్దం వెనక నుండి ఆమె స్పష్టంగా కనిపిస్తుంది. ఒక కారు వెళ్ళిపోయింది. రామ్ అక్కడే నిలబడిపోయాడు. డబ్బు కేవలం డబ్బు కోసమేనా? ఆశయాలను, నా ప్రేమను కాలరాసి ఆ కోటీశ్వరుడితో వెళ్ళిపోయిందా అని అతని మనసు ఆక్రోశించింది. కానీ అతని మెదడును తలుస్తున్న ఒకే ఒక ప్రశ్న, నన్ను అంతగా అసహించుకుని వెళ్ళిపోతున్న మనిషి విడాకుల రోజున నేను కొనిచ్చిన ఆ పట్టు చీర ఎందుకు కట్టుకున్నట్టు? ఈ ప్రశ్నకు సమాధానం దొరక్క అతని కళ్ళల్లో కన్నీళ్లు కోపంగా మారాయి. కథ 5 ఏళ్ల వెనక్కి. ప్రకృతి ఒడిలో పచ్చగా పడుకున్నట్లుండే ఒక మారుమూల గిరిజన గ్రామం. అక్కడ సౌకర్యాలు తక్కువే, కానీ మనుషుల మనసులు చాలా స్వచ్ఛంగా. ఆ ఊరి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు రామ్. సిటీలో పుట్టిన లక్షలు సంపాదించే అవకాశం ఉన్న ఆ ఊరి పిల్లల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఆదర్శవాది రామ్. ఒక శనివారం ఉదయం ఆ ఊరికి ఒక ఎన్జిఓ తరఫున విద్యా సామగ్రి పంచడానికి సిటీ నుంచి ఒక బృందం వచ్చింది. ఆ బృందానికి నాయకురాలు శృతి. ఒక మల్టీనేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడర్ గా పనిచేస్తూ వీకెండ్స్ లో ఇలా సామాజిక సేవ చేస్తుంటుంది. మట్టి రోడ్లు, పూరి గుడిసెలు చూస్తూ స్కూల్ దగ్గరకు చేరుకున్న శృతికి ఒక దృశ్యం ఆశ్చర్యాన్ని కలిగించింది. చెట్టు కింద కూర్చొని 10 మంది పిల్లలకు పాఠాలు చెబుతున్న రామ్ చూపులు. అతని చొక్కాకు చాక్ పీస్ మరకలున్నాయి, కానీ అతని నవ్వులో 1000 ఓళ్ల వెలుగుంది. పిల్లలు అతన్ని ఒక దేవుళ్లా చూస్తున్నారు. శృతి వెళ్ళి అతన్ని పలకరించింది. హలో, నేను శృతి.
ఎన్జిఓ నుంచి వచ్చాం అని చేయి చాచింది. రామ్ నవ్వుతూ నమస్కారం చేశాడు. ఆ రోజంతా శృతి రామ్ చేసే పనులను గమనిస్తూనే ఉంది. పగిలిపోయిన స్కూల్ గోడలను అతను స్వయంగా సున్నం వేయడం, మధ్యాహ్న భోజనం పిల్లలకు తన చేతులతో వడ్డించడం చూసి ఆమె మంత్రముగ్ధురాలైంది. సాయంత్రం తిరుగు ప్రయాణంలో శృతి రామ్ను అడిగింది, మీ చదువుకు సిటీలో ఎంతో మంచి లైఫ్ ఉంటుంది కదా, ఈ ఊర్లో ఎందుకు ఉండిపోయారు? అందుకు రామ్ చిరునవ్వుతో, సిటీలో చదువుకునే పిల్లలకు ఆల్టర్నేటివ్స్ ఉంటాయి, కానీ ఈ పిల్లలకు నేనే ప్రపంచం. ఒక మంచి భవిష్యత్తును ఇవ్వడం కంటే గొప్ప లైఫ్ ఏముంటుంది అన్నాడు. ఆ ఒక్క మాట శృతి గుండెల్లో నాటుకుపోయింది. ఏసీ రూముల్లో లక్షల టార్గెట్ల వెనుక పరిగెడుతున్న తన జీవితానికి, స్వచ్ఛమైన ఆశయంతో బతుకుతున్న రామ్ జీవితానికి ఉన్న వ్యత్యాసం ఆమెకు అర్థమైంది. ఆ క్షణంలోనే ప్రభుత్వం మాస్టార్పై శృతికి తొలి ప్రేమ అంకురించింది. ఇద్దరి మధ్య ఒక అందమైన ప్రయాణానికి ఆ పచ్చని పల్లెటూరు పునాది వేసింది. ఆ పల్లెటూరులో జరిగిన మొదటి పరిచయం శృతి రామ్ల మధ్య ఒక అదృశ్య బంధాన్ని ఏర్పరిచింది. సిటీలోని ఏసీ క్యాబిన్లలో ఎప్పుడు టార్గెట్లు, డెడ్ లైన్ల ఒత్తిడిలో బతుకుతున్న శృతికి రామ్తో మాట్లాడే ప్రతి నిమిషం ఒక ప్రశాంతమైన తీరంలా అనిపించింది. వీకెండ్ వస్తే చాలు ఆమె కారు ఆ పల్లెటూరు వైపు పరుగులు తీసేది. ఇద్దరి మధ్య పరిచయం స్నేహంగా, ఆ స్నేహం గాఢమైన ప్రేమంగా మారడానికి ఎంతో సమయం పట్టలేదు. ఒకరోజు రామ్ ధైర్యం చేసి తన మనసులోని మాటను శృతికి చెప్పాడు. నాకు ఆస్తిపాస్తులు లేవు, కానీ నిన్ను జీవితాంతం మహారాణిలా చూసుకునేంత స్వచ్ఛమైన ప్రేమ ఉంది అని అన్నాడు. ఆ మాటలకు శృతి కళ్ళు చెమర్చాయి. సంతోషంగా తల ఊపి ఒప్పుకుంది. కానీ అసలు సమస్య పెద్దలను ఒప్పించడం. శృతి తల్లిదండ్రులు పెద్ద వ్యాపారవేత్తలు. లక్షలు సంపాదించే తమ కూతుర్ని నెలకొద్దిపాటి జీతం వచ్చే ఒక ప్రభుత్వ మాస్టార్కి ఇచ్చి పెళ్లి చేయడానికి వారు ససేమేరా అన్నారు. అతని జీవితం నీ కారు పెట్రోల్ ఖర్చులకు కూడా సరిపోదు శృతి. ఆస్తులు అంతస్తుల మధ్య ఉన్న ఈ అగాధాన్ని ప్రేమ పూడ్చలేదు అని ఆమె తండ్రి హెచ్చరించాడు. కానీ శృతి వెనక్కి తగ్గలేదు. నాకు డబ్బు ఇచ్చే భద్రత కంటే రామ్ ఇచ్చే భరోసా ముఖ్యం అని తెగేసి చెప్పింది. కూతురి పంతం ముందు తల వంచిన తల్లిదండ్రులు అయిష్టంగానే వారి పెళ్లికి ఒప్పుకున్నారు. చాలా నిరాడంబరంగా రామ్ ఆదర్శాలకు తగ్గట్టుగా వారి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత శృతి తన ఉద్యోగాన్ని వదిలేసి తనతో పల్లెటూరికి రావాలని రామ్ ఎప్పుడూ కోరుకోలేదు. ఆమె కష్టపడి సాధించుకున్న కెరీర్ నాశనం కాకూడదని తన ఆత్మాభిమానాన్ని పక్కన పెట్టి తనే స్వయంగా సిటీకి ట్రాన్స్ఫర్ చేయించుకొని వచ్చాడు రామ్. ప్రేమలో రామ్ చేసిన మొదటి త్యాగం అది. సిటీలో ఒక చిన్న అద్దె ఇంట్లో రామ్ శృతిల కొత్త జీవితం ప్రారంభమైంది. వారిది నిజంగా రెండు భిన్నమైన ప్రపంచాల కలయిక. ఉదయాన్నే ల్యాప్టాప్ పట్టుకొని మీటింగ్స్ లో బిజీగా ఉండే సాఫ్ట్వేర్ లీడర్ శృతి, ఒకవైపు సైకిల్ మీద స్కూల్ కి వెళ్లి పిల్లలకు పాఠాలు చెప్పే పంతులు రామ్. మరోవైపు శృతి నెలకు లక్షల్లో జీతం సంపాదిస్తోంది. రామ్ కు వచ్చే జీతం ఆమె జీవితంలో 10% కూడా ఉండదు. సాధారణంగా ఇలాంటి చోట్ల భార్య భర్తల మధ్య ఆర్థికపరమైన ఈగోలు వస్తాయి. కానీ వారిద్దరి మధ్య ఉన్న అవగాహన ముందు ఆ డబ్బు చిన్నపోయింది. శృతి ఎంతో ఇష్టంగా ఒక నియమం పెట్టింది. రామ్, ఇంటి బాధ్యత, ఇంటి యజమానిగా నీదే, కాబట్టి నీ జీతంతోనే మన ఇల్లు గడవాలి అని చెప్పింది. రామ్ వచ్చే కొద్దిపాటి జీతంతోనే అద్దె కడుతూ ఇంటి ఖర్చులు చూసుకుంటూ వారు ఎంతో ఆనందంగా గడిపేవారు. రోడ్డు పక్కన బండి మీద దొరికే టీ తాగుతూ కూడా వారు కోటీశ్వరులా ఫీల్ అయ్యేవారు. మరి శృతి సంపాదించే లక్షల రూపాయల జీతం ఏమవుతున్నట్లు? అక్కడే వారిద్దరి ఆశయాల పునాది పడింది. పేద పిల్లల కోసం సకల సౌకర్యాలతో కూడిన ఒక ఉచిత రెసిడెన్షియల్ స్కూల్ కట్టాలనేదే రామ్ జీవిత కళ. ఆ కళ గురించి తెలుసుకున్న శృతి తన భర్త ఆశయాన్ని తన లక్ష్యంగా మార్చుకుంటుంది. ప్రతి నెల తన జీతాన్ని అందుకోసం ఒక ప్రత్యేక అకౌంట్ లో జమ చేయడం ప్రారంభించింది. ఖరీదైన బట్టలు, నగలు, లగ్జరీ ట్రిప్స్ లాంటివి పూర్తిగా మానేసింది.
రామ్ ఎప్పుడైనా అడిగితే నీ కళ్ళల్లో ఆ స్కూల్ చూసుకుంటున్నప్పుడు కనిపించే ఆనందం ముందు ఈ ప్రపంచంలో ఏ నగలు నాకు ఆనందాన్ని ఇవ్వలేవు అని నవ్వుతూ చెప్పేది. వారిద్దరూ కలిసి భవిష్యత్తు కోసం వేస్తున్న ఆ పునాదులు చాలా బలంగా ఉన్నాయి. కానీ ఆ పునాదులను కదిలించడానికి ఒక భారీ తుఫాను దూసుకొస్తోందని పాపం ఆ భార్యాభర్తలకు అప్పుడు తెలియదు. ప్రశాంతంగా సాగిపోతున్న రామ్ శృతిల జీవితాల్లోకి ఒక కార్చిచ్చులా ప్రవేశించాడు విక్రమ్. శృతి పనిచేస్తున్న మల్టీనేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీకి కొత్త సీఈఓగా బాధ్యతలు తీసుకున్నాడు విక్రమ్. 37 ఏళ్ల వయసు, విదేశాల్లో చదువు, 100 కోట్ల ఆస్తి. వీటన్నిటికీ మించి డబ్బుతో ఈ ప్రపంచంలో దేన్నైనా ఎవరినైనా కొనవచ్చు అనే విపరీతమైన అహంకారం. విక్రమ్ కంపెనీకి వచ్చిన మొదటి రోజే ఒక ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ లో శృతిని చూశాడు. ఆమె అందం, ఆత్మవిశ్వాసం, పని పట్ల ఆమెకున్న అంకిత భావం అతన్ని మంత్ర ముగ్ధుణ్ణి చేశాయి. విక్రమ్ అప్పటి వరకు చూసిన అమ్మాయిలంతా అతని డబ్బు చూసి వలపు విసిరేవారు, కానీ శృతి వాళ్ళందరికీ భిన్నంగా కనిపించింది. ఎలాగైనా ఆమెను దక్కించుకోవాలని అతని ఈగో ఉవ్విల్లారింది. శృతిని ఆకట్టుకోవడానికి విక్రమ్ ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఖరీదైన బహుమతులు పంపడం, వీకెండ్ పార్టీలకు ఆహ్వానించడం లాంటివి చేశాడు. కానీ శృతి వాటన్నిటినీ సున్నితంగా తిరస్కరించింది. ఒకరోజు నేరుగా ఆమెను లంచ్ కి పిలిచి తన ఇష్టాన్ని పరోక్షంగా బయట పెట్టాడు. అప్పుడు శృతి చాలా ప్రశాంతంగా, సార్, నాకంటూ ఒక అందమైన ప్రపంచం ఉంది. నా భర్త రామ్, అతని ఆశయాలే నా ప్రాణం. ఆయన పంచే ప్రేమ ముందు ఈ ప్రపంచంలో ఏ లగ్జరీలు నాకు ఆనందాన్ని ఇవ్వలేవు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ మాటలు విక్రమ్ అహంకారాన్ని దారుణంగా దెబ్బతీశాయి. లక్షలు సంపాదించే ఒక ఆధునిక యువతి కేవలం 10,000 జీతం తీసుకునే ఒక ప్రభుత్వ పంతుల్ని అంతలా ప్రాణంగా ప్రేమించడం అతనికి జీర్ణించుకోలేని విషయంగా మారింది. రాంపై విక్రమ్ మనసులో పీకల లోతు అసూయ, ద్వేషం పెరిగిపోయాయి. ఆ క్షణంలోనే అతనిలో ఒక క్రూరమైన ఆలోచన మొలకెత్తింది. శృతిని ఎలాగైనా తన సొంతం చేసుకోవాలన్న పంతం విక్రమ్ ని ఒక సైకోలా మార్చేసింది. ఆమెను తన దారికి తీసుకురావడానికి అతను కార్పొరేట్ అధికారాన్ని ఆయుధంగా వాడుకున్నాడు. శృతికి అనూహ్యంగా 2 ప్రమోషన్లు ఇచ్చి తన పర్సనల్ ప్రాజెక్ట్ హెడ్ గా నియమించి తద్వారా ఆమె రోజు తన క్యాబిన్ కి వచ్చి రిపోర్ట్ చేసేలా వలపన్నాడు. లేట్ నైట్ మీటింగ్స్ అని, బిజినెస్ టిప్స్ అని ఆమెను తనతో పాటే ఉండేలా ప్లాన్ చేసేవాడు. ఆమెతో మాట్లాడేటప్పుడు తన డబ్బు, పలుకుబడి, స్టేటస్ గురించి గొప్పలు చెబుతూ ఆమె మైండ్ వాష్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ శృతి చాలా తెలివైనది. విక్రమ్ వేస్తున్న ఎత్తుగడలు ఆమె త్వరగానే పసిగట్టింది. తన చుట్టూ ఒక అదృశ్యమైన లక్ష్మణ రేఖ గీసుకుంది. కేవలం పనికి సంబంధించిన విషయాలు తప్ప ఒక్క పదం కూడా ఎక్కువ మాట్లాడేది కాదు. విక్రమ్ ఎంత ప్రయత్నించినా ఆమె ప్రొఫెషనల్ హద్దులు దాటలేదు. ఇంటికి వెళ్ళగానే తన రామ్ ఒడిలో వాలిపోయి ఆఫీస్ ఒత్తిడినంతా మర్చిపోయి హాయిగా నవ్వేది. ఒకరోజు రాత్రి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్న శృతిని విక్రమ్ తన కారులో రహస్యంగా ఫాలో అయ్యాడు. రోడ్డు పక్కన ఉన్న టీ బండి దగ్గర రామ్ కోసం శృతి ఎదురు చూడడం, రామ్ తన పాత సైకిల్ మీద వచ్చి ఆమెకు ఒక గులాబీ పువ్వు ఇవ్వడం, ఇద్దరూ కలిసి ఆ చిరుగాలిలో ఒక టీ గ్లాస్ పంచుకుంటూ ప్రపంచాన్ని మర్చిపోయి నవ్వుకోవడం, ఇదంతా విక్రమ్ కళ్ళారా చూశాడు. అతని రక్తం మరిగిపోయింది. అతని రక్తం మరిగిపోయింది. స్టీరింగ్ ను గట్టిగా కొట్టాడు. కళ్ళు ఎర్రబడ్డాయి. డబ్బుతో నిన్ను కొనలేకపోవచ్చు శృతి, కానీ నీ భర్తను, అతని ఆశయాలను నాశనం చేసి నువ్వే నా కాళ్ళ దగ్గరకు వచ్చే బ్రతిమాలనుకునేలా చేస్తాను అని ఒక క్రూరమైన ప్రతిజ్ఞ చేశాడు. విక్రమ్లోని సైకోపాత్ పూర్తి స్థాయి రాక్షసుడిలా నిద్రలేచాయి. వారిద్దరిని విడదీయడానికి ఆ చీకటి కుట్రకు అక్కడే అంకురార్పణ జరిగింది. శృతి, రామ్ ఇద్దరు ఎన్నో ఏళ్లుగా కన్నా కలలు నెరవేరే సమయం రానే వచ్చింది. శృతి కూడబెట్టిన డబ్బుతో నగరం శివార్లలో పేద పిల్లల స్కూల్ నిర్మాణం కోసం రామ్ ఒక
ట్రస్ట్ ద్వారా 5 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశాడు. ఆ స్థలంలో నిలబడి ఇక్కడ తరగతి గదులు, ఇక్కడ పిల్లలు ఆడుకునే మైదానం అంటూ రామ్ ఎంతో సంబరంగా శృతికి వివరిస్తుంటే ఆమె ఆనందానికి అవధులు లేవు. ఆ వెంటనే స్కూల్ నిర్మాణ పనులు కూడా మొదలయ్యాయి. కానీ వారి సంతోషం ఎంతో కాలం నిలవలేదు. పగతో రగిలిపోతున్న విక్రమ్ తన ధనబలాన్ని, రాజకీయ పలుకుబడిని ఉపయోగించే తన కుట్రను అమలు చేశాడు. రామ్ కొన్న స్థలం అసలు యజమానుల సంతకాలను ఫోర్జరీ చేసి అది వివాదాస్పదమైన భూమిగా రికార్డుల్లో మార్పించాడు. రాత్రికి రాత్రే అధికారులు వచ్చి స్కూల్ నిర్మాణ పనులను నిలిపివేశారు. అంతటితో విక్రమ్ క్రూరత్వం ఆగలేదు. రామ్ ను శాశ్వతంగా నాశనం చేయాలని ప్లాన్ చేశాడు. ఆ మరుసటి రోజే ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రామ్ ఇంటిపై, స్కూలు స్థలంపై ఏకకాలంలో దాడులు చేశారు. ఏమీ ఎరుగని అమాయకుడైన రామ్ మీద పక్కా ఆధారాలతో మనీ లాండరింగ్ ను నమోదు చేశాడు. ఆదర్శాల కోసం బతికే రామ్ మీద ఇంతటి దారుణమైన నేరం మోపడంతో అతనికి భూమి బద్దలైనట్లు అనిపించింది. 10 మందికి ఆదర్శంగా నిలిచే ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిని ఉగ్రవాదిని లాక్కెళ్ళినట్టు పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే రామ్ గుండె పగిలిపోయింది. తనను దేవుడిలా చూసే తన విద్యార్థుల ముందు, ఇరుగు పొరుగు వారి ముందు తల దించుకొని పోలీస్ జీబు ఎక్కాడు రామ్. ఆ దృశ్యం చూసి శృతి కన్నీరు మున్నీరుగా విలపించింది. పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. మనీ లాండరింగ్ కేసు కావడంతో రామ్ కు కనీసం బెయిల్ కూడా దొరకలేదు. విద్యాశాఖ రామ్ ను తక్షణమే ఉద్యోగం నుండి సస్పెండ్ చేసింది. కేసు రుజువైతే కనీసం 10 ఏళ్ల శిక్ష పడుతుందని లాయర్లు తేల్చి చెప్పారు. తన కళ్ళ ముందే తన భర్త జీవితం, అతని పరువు, అతను కన్న కలలు అన్ని కాలి బూడిదవుతుంటే శృతికి పిచ్చెక్కినట్లయింది. రామ్ ను ఎలాగైనా బయటకు తీసుకురావాలని శృతి నగరంలోని ప్రముఖ లాయర్లందరి చుట్టూ చెప్పులరిగేలా తిరిగింది. కానీ ఆధారాలు పక్కాగా ఉండడం, పైగా బ్యాంక్ అకౌంట్ లో అన్ని ఫ్రీజ్ అవడంతో ఏ లాయర్ కేసును తీసుకోవడానికి ముందుకు రాలేదు. ఒక రోజు జైల్లో ఉన్న రామ్ ను కలవడానికి వెళ్ళింది శృతి. ఎప్పుడూ నవ్వుతూ ఆత్మవిశ్వాసంతో ఉండే తన భర్త చిరిగిన బట్టలతో, పెరిగిన గడ్డంతో ఒక చీకటి గదిలో నీరసంగా కూర్చొని ఉండటం చూసి ఆమె ప్రాణం విలవిలలాడింది. నాకేమీ కాదు శృతి, నిజం గెలుస్తుంది, నువ్వు ధైర్యంగా ఉండు అని రామ్ నవ్వుతూ చెప్పడం ప్రయత్నించాడు. కానీ అతని కళ్ళల్లో ఆశ చచ్చిపోయిందన్న నిజం ఆమెకు స్పష్టంగా అర్థమైంది. తన భర్త ప్రాణాలతో బయటికి రావాలంటే న్యాయం సరిపోదు, ఏదైనా అద్భుతం జరగాలని ఆమెకు ఆ క్షణంలో అర్థమైంది. అన్ని దారులు మూసుకుపోయిన ఆ దిక్కు తోచని స్థితిలో ఆమెకు ఒకే ఒక్క దారి కనిపించింది. అది విక్రమ్ వైపు వెళ్లే దారి. అన్ని దారులు మూసుకుపోయిన నిస్సహాయ స్థితిలో తన భర్త ప్రాణాలను దక్కించుకోవడానికి శృతి తన ఆత్మాభిమానాన్ని చంపుకొని విక్రమ్ ఇంటికి వెళ్ళింది. విక్రమ్ ముఖంలో అప్పటికి ఏదో సాధించినట్లుగా క్రూరమైన చిరునవ్వు ఉంది. నా భర్తను ఎలాగైనా కాపాడు విక్రమ్, నువ్వు ఎంత డబ్బు అడిగినా నేను జీవితాంతం నీ దగ్గర పనిచేసి తీరుస్తాను అని కన్నీళ్లతో బ్రతిమలాడింది శృతి. అప్పుడు విక్రమ్ తన అసలు రంగు బయట పెట్టాడు. నీ భర్త మీద కేసు పెట్టింది నేనే, ఆ స్కూల్ స్థలాన్ని వివాదంలో పెట్టింది నేనే. నువ్వు నా దారికి రానందుకే ఈ పగ. నువ్వు నాకు కావాలి, నీ భర్తను వదిలేసి నా భారీగా వస్తానంటే నీ భర్తను కేసు నుంచి బయట పడేస్తాను, లేకపోతే అతను జైల్లోనే కుళ్ళిపోతాడు అని బ్లాక్ మెయిల్ చేశాడు. నా రామ్ కలల ముందు నా ప్రాణం ఎంత, నా రామ్ కోసం నా జీవితాన్ని నరకంలోకి నెట్టడానికి నేను సిద్ధపడ్డాను, నన్ను క్షమించు రామ్. విక్రమ్తో నాదొక చీకటి ఒప్పందం మాత్రమే, నా మనసు ఎప్పటికీ నీదే అనే వాక్యాలు చదువుతుంటే రామ్ గుండెను ఎవరో చేతులతో పిండేస్తున్నట్టు అనిపించింది. తన అకౌంట్స్ లోకి వచ్చిన అనామిక ఫండ్స్ వెనుక ఉన్నది విక్రమ్ షెల్ కంపెనీ నెట్వర్క్ అని, అతను విదేశీ నల్లధనాన్ని ఎలాగైనా బయటగా మారుస్తున్నాడో దానికి సంబంధించిన పక్కా డాక్యుమెంట్లను, బ్యాంక్ స్టేట్మెంట్లను, తప్పుడు అగ్రిమెంట్లను రామ్ తన బృందంతో కలిసి పగలు రాత్రి కష్టపడి ఆధారాల సహా సేకరించాడు. శృతిని కాపాడుకోవాలన్న తపన ముందు అతనికి నిద్ర, ఆకలి కూడా గుర్తు రాలేదు. రామ్ సేకరించిన ఆధారాలు దేశవ్యాప్తంగా ఒక అణుబాంబులాగా పేలాయి. ఒక సోమవారం ఉదయం జాతీయ మీడియా ఛానల్స్ అన్నిటిలో విక్రమ్ కంపెనీకి సంబంధించిన లక్షల కోట్ల కుంభకోణం బ్రేకింగ్ న్యూస్ గా ప్రసారం కావడం మొదలైంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్
సిబిఐ విక్రమ్ ఆఫీసుల మీద ఏకకాలంలో దాడులు చేశాయి. స్టాక్ మార్కెట్ లో విక్రమ్ కంపెనీ షేర్లు పేక మేడలా కూలిపోయాయి. కొన్ని గంటల వ్యవధిలోనే విక్రమ్ సామ్రాజ్యం పాతాళానికి పడిపోయే పరిస్థితికి వచ్చింది. ఈ కుట్ర వెనుక ఉన్నది మీడియాకు ఆధారాలు పంపినదే రామ్ అని విక్రమ్ కి తెలియడానికి ఎంతో సమయం పట్టలేదు. తన సామ్రాజ్యాన్ని కూల్చేసిన రామ్ మీద విక్రమ్ కోపం కట్టలు తెంచుకుంది. కళ్ళల్లో రక్తం చిమ్ముతో తన రౌడీలతో కలిసి నేరుగా రామ్ నడుపుతున్న స్కూల్ కి చేరుకున్నాడు విక్రమ్. స్కూల్ గ్రౌండ్ లో ప్రశాంతంగా నిలబడి ఉన్న రామ్ దగ్గరకు విక్రమ్ ఒక తుఫాన్ లా దూసుకు వచ్చాడు. ఒరే పంతులు, నా జోలికి వస్తావా? నా డబ్బుతోనే ఈ స్కూల్ కట్టి నా మీదే ఎదురు తిరుగుతున్నావా? నిన్ను, నీ స్కూల్ ని ఇప్పుడే బుల్డోజర్లతో నాశనం చేయిస్తాను అని గర్జించాడు. 3 ఏళ్ల క్రితం జైలు పాలైనప్పుడు భయపడిన ఆ పాత రామ్ ఇప్పుడు లేడు. శృతి త్యాగం అతనికి కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. విక్రమ్ కళ్ళలోకి సూటిగా చూస్తూ రామ్ ఒక్క అడుగు ముందుకు వేశాడు. నా ఆశయం కోసం నా భార్యను నా నుండి దూరం చేశావు. అది నా చేతగానితనం అనుకున్నావు కదరా? నీ డబ్బు, నీ అధికారం అన్ని ఈ రోజు రోడ్డున పడ్డాయి. ఇంకో గంటలో పోలీసులు నిన్ను అరెస్ట్ చేయడానికి వస్తున్నారు. నీ ఆట ముగిసింది విక్రమ్ అనే రామ్ సింహంలా గర్జించాడు. ఆ మాటలకు విక్రమ్ ఒక క్రూరమైన నవ్వు నవ్వాడు. నా ఆట ముగిసింది అనుకుంటున్నావా? శృతి ఇంకా నా ఇంట్లోనే ఉంది, నా పిడికిల్లోనే ఉంది. నేను జైలుకు వెళ్లే పరిస్థితే వస్తే ముందు ఆమె ప్రాణాలు తీస్తాను. దమ్ముంటే నీ భార్యని కాపాడుకో అని బెదిరించి అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయాడు. ఆ బెదిరింపు వినగానే రామ్ గుండె జల్లుమంది. శృతి ప్రాణాలకు ప్రమాదం ఉందని గ్రహించిన రామ్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా విక్రమ్ కారును వెంబడించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు పోరాటం ఆస్తుల కోసం కాదు, తన ప్రాణమైన శృతి కోసం. విక్రమ్ ఇంటికి చేరుకునేసరికి రామ్ కళ్ళల్లో కోపం రగులుతోంది. గేటు దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డులను తోసుకుంటూ విక్రమ్ 100 కోట్ల భవంతిలోకి ఒక తుఫాన్ లా ప్రవేశించాడు రామ్. హాల్ మధ్యలో విక్రమ్ భయంతో వణికిపోతున్న శృతిని చెయ్యి పట్టుకునే లాగుతూ ఆమె మీద అరుస్తున్నాడు. నా శృతిని వదులురా రాక్షసుడా అంటూ రామ్ వేసిన సింహ గర్జనకు ఆ భవంతి గోడలు దద్దరిల్లాయి. రామ్ చూడగానే విక్రమ్ అహంకారం మళ్ళీ పడగ విప్పింది. ఒరే, నా ఇంట్లోనే అడుగు పెట్టి నన్నే ఎదిరిస్తావా? వీణ్ణి చంపేయండి అంటూ తన బాడీ గార్డులను ఉసిగొల్పాడు. వాళ్ళందరి దెబ్బలను భరిస్తూనే రామ్ అమాంతం ముందుకు దూకి విక్రమ్ కాలర్ పట్టుకున్నాడు. నా ప్రాణం తీసినా సరే ఈ రోజు నా భార్యను నా దగ్గరకు తీసుకువెళ్తాను. నన్ను జైలుకు పంపించి నా భార్యను బ్లాక్ మెయిల్ చేసి రాక్షసుడిలా లాక్కున్నావు కదరా? నీ చీకటి గురించి నాకంతా తెలిసిపోయింది. ఇక నీ ఆట సాగదు అని రామ్ ఉగ్ర రూపంతో అరిచాడు. ఆ మాటలు వినగానే శృతి గుండెల్లో ఒక పెద్ద భారం దించినట్లు అనిపించింది. రామ్ కళ్ళల్లో తనపై ఉన్న అపారమైన ప్రేమను, నిజం తెలుసుకున్న ఆవేదనను ఆమె స్పష్టంగా చూసింది. 3 ఏళ్లుగా తాను చనిపోయినట్లుగా బ్రతుకుతున్న ఆ బంగారు పంజరం బద్దలైనట్లు అనిపించింది. తన రామ్ తన కోసం వచ్చాడన్న నిజం ఆమెలో మళ్ళీ జీవించాలనే ఆశను పుట్టించింది. సరిగ్గా అదే సమయంలో భవంతి బయట వరుసగా పోలీసు జీబులు సైరన్లు మోతలు వినిపించాయి. ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, పోలీసులు కలిసి విక్రమ్ ఇంటిని చుట్టుముట్టారు. తన ఆర్థిక నేరాలు, ఫోర్జరీ దస్తావేజులు అన్ని బయటపడడంతో పోలీసులు అరెస్ట్ వారెంట్ తో లోపలికి దూసుకువచ్చారు. పోలీసులను చూడగానే విక్రమ్ తన సామ్రాజ్యం మొత్తం కళ్ళ ముందే కూలిపోయిందని, తన ఓటమి ఖరారైందని అర్థమైంది. కానీ ఆ సైకో పాత అహంకారం ఆ ఓటమిని అంగీకరించలేకపోయింది. నేను ఓడిపోవడం ఏంటి, నా డబ్బును, నన్ను ఈ పంతులుగాడు జయించడం ఏంటి అన్న ఫ్రస్ట్రేషన్ అతన్ని పిచ్చోడిని చేసింది. శృతి నాది కానప్పుడు ఎవరికి దక్కకూడదు అని టేబుల్ మీద ఉన్న ఒక పదునైన కత్తిని తీసుకుని శృతి గుండెల్లో పొడవడానికి కిరాతకంగా ఆమె వైపు దూసుకువచ్చాడు. శృతి భయంతో కళ్ళు మూసుకుంది. కానీ క్షణాల వ్యవధిలో రామ్ ఆమెకు అడ్డంగా నిలబడ్డాడు. విక్రమ్ బలంగా విసిరిన ఆ కత్తిపోటు రామ్ భుజంలోకి లోతుగా దిగిపోయింది. నెత్తురు చిమ్ముతుండగానే రామ్ తన సర్వశక్తులు కూడా తీసుకొని విక్రమ్ ను బలంగా కిందకు విసిరి కొట్టాడు. వెంటనే పోలీసులు లోపలికి వచ్చి విక్రమ్ ను చుట్టుముట్టి చేతులకు సంకెళ్లు వేశారు.
ఒకప్పుడు వందల కోట్లతో సామ్రాజ్యాన్ని శాసించిన విక్రమ్ ఇప్పుడు ఒక నేరస్తుడిగా తలదించుకొని పోలీసుల చేతుల్లో అరెస్ట్ అయ్యి బయటకు నిలబడ్డాడు. తన ఆర్థిక నేరాలు, ఫోర్జరీ దస్తావేజులు అన్ని నిరూపితం కావడంతో శృతితో అతను బలవంతంగా చేసుకున్న ఆ చీకటి ఒప్పందం చట్టం ముందు చల్లకుండా పోయింది. ఆ వివాహం రద్దయిపోయింది. కత్తిపోటుతో రక్తపు మడుగులో కుప్పకూలిపోయిన రామ్ను శృతి తన ఒడిలోకి తీసుకుంది. రామ్, రామ్ కళ్ళు తెరువు నాన్న అంటూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ అంబులెన్స్ కోసం కేకలు వేసింది. ఆమె కన్నీటి చుక్కలు రామ్ ముఖం మీద పడుతుండగా రామ్ పెదవులపై ఒక ప్రశాంతమైన చిరునవ్వు కనిపించింది. ఆసుపత్రి గది, తెల్లటి గోడలు, మానిటర్ బీప్ శబ్దాల మధ్య మంచంపై పడుకొని ఉన్నాడు రామ్. మత్తు నుంచి నెమ్మదిగా బయటికి వస్తూ మెల్లగా కళ్ళు తెరిచాడు. పక్కనే కుర్చీలో కూర్చొని తన చేతిని 2 చేతులతో గట్టిగా పట్టుకుని ఏడుస్తూనే నిద్రపోయింది శృతి. 3 ఏళ్లుగా ఆమె అనుభవించిన మానసిక వ్యధ అంతా ఆ ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. రామ్ నెమ్మదిగా తన మరో చేత్తో ఆమె కన్నీళ్లను తుడిచాడు. ఆ ఆత్మీయమైన స్పర్శకు ఉలిక్కిపడి లేచిన శృతి రామ్ కళ్ళు తెరవడం చూసి పట్టలేనంత సంతోషంతో అతని గుండెల్లో వాలిపోయింది. ఒక చిన్న పిల్లల బోరున ఏడ్చేసింది. రామ్ ఆమెను తన గుండెలకు హత్తుకొని ఓదార్చాడు. కాసేపటికి ఇద్దరు స్థిరపడ్డాక రామ్ గొంతు బొంగురు పోతుండగా అడిగాడు, ఎందుకు శృతి నా కోసం, నా ఆశయం కోసం నీ జీవితాన్ని, నీ సంతోషాన్ని ఎందుకు బలి చేశావు? ఆ రాక్షసుడి పంజరంలో 3 ఏళ్లు అంత నరకాన్ని ఒంటరిగా ఎలా భరించావు? కన్నీళ్లు తుడుచుకుంటూ శృతి రామ్ కళ్ళలోకి చూసింది. నాకు అమ్మ, నాన్న, బంధువులు, స్నేహితులు అన్నీ ఉన్నా నా ప్రపంచం మాత్రం నువ్వే రామ్. నీ ఆశయం కోసం నువ్వు పడే తపన నా ప్రాణం కంటే ఎక్కువ. ఆ స్కూల్ పిల్లల నవ్వుల్లో నిన్ను చూసుకోవాలనుకున్నాను. నువ్వు జైల్లో మగ్గిపోతుంటే, నీ ఆశయం కాలిపోతుంటే నేను బయట బ్రతకలేను. అందుకే నీ ఆశ గెలవడం కోసం నన్ను మోసగత్తిగా ఓడిపోవడానికి స్థిరపడ్డాను. నా జీవితంతో నా జీవితం నీతోనే మొదలైంది రామ్, నీతోనే ముగుస్తుంది అని ఎంతో ఉద్వేగంగా బదిలిచ్చింది. ఆ మాటలకు రామ్ మనసు ద్రవించిపోయింది. తన కోసం ప్రాణ త్యాగానికైనా స్థిరపడ్డ ఆ దేవతను గట్టిగా హత్తుకొని 3 ఏళ్ల ఎడబాటు, అపార్థాల పొరలు అన్నీ ఆ కన్నీటి దారిలో కట్టుకుపోయాయి. ఆసుపత్రి గదిలో ఇద్దరి ప్రాణాలు మళ్లీ ఒకటయ్యాయి. మరోవైపు విక్రమ్ కు కోర్టు ఆర్థిక నేరాల హత్యాయత్నం కేసులో కఠిన కారాగార శిక్ష విధించింది. అతని సామ్రాజ్యం కూలిపోయింది. చట్టపరంగా శృతికి విక్రమ్ తో ఉన్న ఆ చీకటి ఒప్పందం పూర్తిగా రద్దయిపోయింది. ఇద్దరు అధికారికంగా మళ్లీ భార్యాభర్తలుగా ఒకటయ్యారు. కొన్ని నెలల తర్వాత ప్రశాంతమైన ఉదయం నగర శివార్లలో రామ్ నిర్మించిన ఆ ఉచిత రెసిడెన్షియల్ స్కూల్ ఆవరణంలో వందలాది మంది అనాథ పిల్లలు క్రమశిక్షణతో ప్రార్థన కోసం నిలబడి ఉన్నారు. ఆ పిల్లల ముందు ఉపాధ్యాయుడుగా రామ్ నిలబడి ఉన్నాడు. సరిగ్గా అప్పుడే ఆకుపచ్చని పట్టు చీర కట్టుకుని చేతిలో పుస్తకాలతో అక్కడికి నడుచుకుంటూ వచ్చింది శృతి. అవును, లక్షల రూపాయల సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని, ఆ కార్పొరేట్ జీవితాన్ని శాశ్వతంగా వదిలేసిన శృతి ఇప్పుడు ఆ స్కూల్లో పిల్లలకు ఇంగ్లీష్ చెప్పే టీచర్ గా మారిపోయింది. పిల్లలందరూ ముక్త కంఠంతో గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మేడం అంటుంటే ఆర్యభర్తల కళ్ళల్లో చెప్పలేనంత ఆనందం వెలివేసింది. పిల్లలకు పాఠాలు చెప్తూ వారి భవిష్యత్తును తీర్చిదిద్దుతూ ఒకరి ఆశయానికి మరొకరు ప్రాణంగా నిలుస్తూ ఆ ఆదర్శ దంపతులు తమ శేష జీవితాన్ని సంతోషంగా ప్రారంభించారు. అపార్థాలు, కుట్రలు, చీకటి ఒప్పందాలు ఏవి కూడా స్వచ్ఛమైన ప్రేమను విడదీయలేవు అని నిరూపిస్తూ వారిద్దరి అద్భుతమైన ప్రేమ కథ ఎప్పటికీ నిలిచిపోయేలా అందంగా ముగిసింది. మరి ఈ స్టోరీ మీకు నచ్చింది కదా? అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.